ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ప్రైజ్ ద లార్డ్. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను భద్రముగా కాపాడేదను, నేను నిన్ను భద్రముగా ప్రొటెక్ట్ చేస్తాను. ఎంత అంటే ఆయన ప్రతి విషయంలో నుండి కూడా మనల్ని కాపాడే దేవుడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాం, ఎందుకు ఎంత షూర్గా చెప్తున్నాం? దేవుడు మనల్ని కాపాడేస్తాడు, దేవుడు మనల్ని భద్రపరుస్తాడు, ప్రతి విషయంలో నుండి కాపాడుతాడు అని ఎందుకు చెప్తూ ఉన్నాము అంటే, దేవుడు బైబిల్ గ్రంథంలో భక్తులైన వారిని ఎంతో చక్కగా కాపాడారు. దానియేలు గారి గురించి మనం చూస్తే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనంలో, ఆయన విడిపించువాడును రక్షించువాడునయుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే, సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించెను. హల్లెలూయా! అద్భుతమైన మాట. ఆయన విడిపించేవాడు, ఆయన విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, పరమందును భూమి అందును కూడా సూచక క్రియలు ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు ఆయనే. ఏం చేస్తూ ఉన్నారు? సింహముల నోటి నుండి ఈ దానియేలును కాపాడెను. హల్లెలూయా! ఈ దానియేలుని దేవుడు భద్రపరిచాడు. ఎక్కడి నుంచి? సింహాల నోరిలో నుండి. ఒకేసారి ఆ సింహాల ఆకలితో, చూడండి, ఇప్పుడు అడవిలో వదిలేసిన సింహానికి, బోన్లో పెట్టిన సింహానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అడవిలో దానికి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటుంది, ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటుంది, దాని ఇష్టం అది. కానీ ఈ బోన్లో ఉన్న బంధింపబడిన సింహానికి వాళ్ళు ఎప్పుడు వేస్తే అప్పుడే తినాలి. ఎప్పుడు వేస్తే దానికి ఆకలి వేసినప్పుడు పెట్టారు, కానీ వీళ్ళు వేసినప్పుడే అది తినాలి. కాబట్టి ఎప్పుడిప్పుడు ఏం దొరుకుతుందా, ఏం తినేదామా అని ఆశతో ఉండే, ఆకలితో ఉండే సింహాలు. మరి ఒక సింహాల బోన్లో అంటే దాన్ని బంధించినప్పుడు, మరి ఈ సింహాలకు దాంట్లో ఉన్నప్పుడు దానియేలు గారిని వేసినప్పుడు సింహాలు చాలా ఆకలితో ఉన్నాయి, తినేదామన్న అంత ఆసక్తిగా ఉంటే, ఇప్పుడు ఈ సింహాల దాంట్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? సింహాల నోర్లు దేవుడు ముయించేశాడు. సింహాలకి దానియేలుకి మధ్య దేవుడు ప్రత్యక్షమైపోయారు. హల్లెలూయా! దేవుడు భద్రపరిచే దేవుడు, మన దేవుడు ప్రతి విషయమందు కూడా కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! మరి మనం చూస్తే షద్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళందరి గురించి మనకు బాగా తెలుసు. వీళ్ళ ముగ్గురు కూడా రాజుకు వ్యతిరేకంగా మాట్లాడి దేవునికి ప్రీతికరముగా మాట్లాడినందుకు, రాజుని అగౌరవపరిచినందుకు, రాజును పేరు పెట్టి పిలిచినందుకు, రాజు పెట్టిన ఆజ్ఞను పాటించలేనందుకు కారణంగా ఈ రాజుగారు వెంటనే ఏం చేశారు? అగ్నిగుండం అని ఆల్రెడీ ఒక శిక్ష పెడితే ఇంకా కోపం వచ్చి, అంటే ఒక రాజుని పేరు పెట్టి పిలిచి మేము చెయ్యము అని మొహం మీద చెప్పేసరికి ఆయనకి ఇంకా కోపం పెరిగిపోయి ఆ అగ్నిగుండం ఏడంతలుగా రాజుపెట్టిన అగ్నిలో ఎవరిని తీసుకెళ్ళి పాడేశారు? షద్రక్, మేషక్, అబేద్నెగోని పాడేసినప్పుడు 4వ వ్యక్తిగా దేవుడు ప్రత్యక్షమైపోయారు. ఆఖరికి ఒక చిన్న వెంట్రుక ముక్క కూడా కాలిపోకుండా దేవుడు ఏం చేశాడు? ప్రతి క్షణములో కూడా ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోల్ని దేవుడు కాపాడుతూనే వచ్చాడు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు కాపాడే దేవుడు. దానియేలుని సింహాల బోన్లో నుండి, షద్రక్, మేషక్, అబేద్నెగో నుండి అగ్నిగుండంలో నుండి దేవుడు కాపాడాడు. పేతురు గారిని చెరసాలలో నుండి దేవుడు కాపాడాడు. యోనా గారిని చేప కొడుపులో నుండి, సముద్రంలో నుండి ఈ చేపను పంపించి దేవుడు కాపాడాడు. సారమ్మ గారిని అబీమెలెకు రాజు దగ్గర నుంచి దేవుడు కాపాడాడు. యోసేపు గారిని గుంటలో నుండి కాపాడాడు. పోతీఫర్ చేతిలో నుండి కాపాడాడు. ఇస్మాయిల్ చేతిలో నుండి కాపాడాడు. చెరసాలలో కాపాడాడు. ప్రతి విషయంలో కూడా యోసేపు గారిని దేవుడు కాపాడుతూనే వచ్చారు. హల్లెలూయా!
వీరే కాదు, ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం. దావీదు గారిని ప్రతి శత్రువుల చేతుల నుండి దేవుడు కాపాడాడు. మోషే గారిని అంత లక్షలాది మంది ప్రజల మధ్యలో ఒక అధికారిగా ఉన్నప్పటికీ ప్రతి యుద్ధంలో కూడా ఆయన గెలిపించి అంతమంది ముందు కూడా ఆయన భద్రపరిచి కాపాడుతూనే వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన భద్రపరిచి కాపాడింది ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, అనేక మందిని ఆయన భద్రపరిచాడు, కాపాడాడు. గల కారణం ఏంటంటే వారందరూ కూడా దేవునికి ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధముగా వారు ఏం చేశారండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక దేవుడు వారిని ఏం చేశాడు, భద్రపరిచారు. హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే దేవుడు నీకు బలమైన కోటగా ఉన్నాడు. బలమైన కోట అంటే మనకి సాధారణంగా సరౌండింగ్స్ ఒకసారి మనకి ఎంత బలమైన గోడ కట్టుకున్నా ఒక్కొక్క టైం వచ్చేసరికి అది కూలిపోవడము, పగుళ్ళు రావడము ఏదోటి అవుతుంది. కానీ ఈ యొక్క ఎంత సరౌండింగ్స్ ఎంత బార్డర్స్ దగ్గర ఎంత బలమైన కోటలు కట్టినా, ఎంత పకడ్బందీగా కట్టినా సరే శత్రువులు ఎంటర్ అయిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ యేసు ప్రభువారు కట్టిన కోటకి ఇంకా శత్రువులు ఎంటరెన్స్ ఉండదు, అది పగిలిపోవడం ఉండదు, అది నశించిపోవడం ఉండదు. కనుకనే ఆయన చెప్తూ ఉన్నాడు, ఆ దేవుడే నీకు బలమైన కోటగా ఉన్నాడు. ఆయన మనకి బలమైన కోటగా ఉన్నాడు కనుక ఎటువంటి భయము అక్కర్లేదు. ఆయన మనల్ని ప్రతి విషయంలో నుండి కూడా భద్రపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అంతేకాదు సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనంలో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి ఏం చేస్తానంటున్నారు, నిన్ను కాపాడుతాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. హీ విల్ ప్రొటెక్ట్ యూ, హీ విల్ సేవ్ యూ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ప్రతి విషయంలో నుండి కూడా ఆయన నిన్ను కాపాడుతారు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. మరి మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం చెప్పుకున్నాం భద్రత ఫార్ములా, ప్రొటెక్షన్ ఫార్ములా ఏంటి అంటే ప్రార్థన, ప్రేయర్ ప్లస్ హోలీ, పరిశుద్ధతతో పాటు ఫియర్ ఆన్ గాడ్, దేవుని అంత భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది మనకి, ఈజ్ ఈక్వల్స్ టు ప్రొటెక్షన్. దేవుడు ఖచ్చితంగా భద్రత కల్పించే దేవుడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటిది లేకుండా ఈ భక్తులు ఏదైతే ఫాలో అయ్యారో మనం కూడా అదే రీతిగా ఫాలో అయితే ఖచ్చితంగా దేవుడు మనకు కూడా గొప్ప విడుదల, గొప్ప అద్భుతాన్ని మన జీవితంలో చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. 3 విషయాలు చెప్పుకున్నాము. మరి 4వదిగా మనం చూసినట్లయితే ఇది కూడా చాలా మంది కాదు, అందరికి ఉండే బాధ. ఇదేంటి అంటే అనారోగ్యము. చాలామందికి మనందరికి ఉండే బాధ, ఏదో ఒక బలహీనత. తలపోటు వస్తుంది, కాలు నొప్పులు, కడుపులో నొప్పి, రకరకాల బాధలు వస్తూ ఉంటాయి. ఏదో ఒక బలహీనత వస్తూనే ఉంటుంది, అనారోగ్యం. ఎందుకు నాకేం అనారోగ్యాలు వస్తాయి, ఒకటి వెళ్ళిందంటే ఇంకోటి తగ్గిందంటే మళ్ళీ ఇంకోటి వచ్చేస్తుంది, ఒకదానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నామంటే ఇంకొక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇలాగా ఏదో ఒకటి ఎందుకు వచ్చేస్తుంది, అసలు ఎందుకు నేను బలహీనమైపోతూ ఉన్నాను, ఎందుకు నాకే వచ్చేస్తున్నాయి అని చాలామందికి ప్రశ్న ఉండొచ్చు. అనారోగ్యం అనేది ఈ కాలంలో చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకంటే ఈ కాలంలో తింటున్న ఫుడ్స్ వల్ల, లేదంటే ఉన్న అట్మాస్ఫియర్ వల్ల, లేదంటే కలుషితమైపోతున్న వాతావరణము, దాన్ని బట్టి మొత్తం మీద ఈసారి చిన్న బలహీనతలు వచ్చినా కూడా చాలా పెద్ద అయిపోతూ ఉన్నాయి, చాలా పెద్దగా అయిపోతూ ఉన్నాయి. మరి ఎటువంటి బలహీనత అయినా సరే వాటి నుండి విడుదల పరచగలిగిన సామర్థ్యము ఈ లోక వైద్యులకు ఉందో లేదో చెప్పలేం, కానీ పరమ వైద్యుడికైతే కన్ఫామ్గా ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో వైద్యులు మా వల్ల అవుతుంది, అవ్వకపోవచ్చు అని చెప్తారు, లేదంటే ఇన్ని గంటలు అవుతేనే కానీ మేము ఏం చెప్పలేమంటారు, లేదంటే మా వల్ల అవ్వదేమో, బహుశా ఇది వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకోండి, లేదంటే ఎంత ఖర్చు పెడితేనే కానీ ట్రీట్మెంట్ ఇవ్వం, ఇటువంటివి చెప్తూ ఉంటారు ఈ కాలంలో. కానీ పరమ వైద్యుడి దగ్గర ఇటువంటివి అక్కర్లేదు. హీ విల్ హీల్ యూ వితౌట్ ఎనీథింగ్. ఎటువంటిది ఆశించకుండా, ఎటువంటి లాభం లేకుండా ఆయన ఏం చేస్తాడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన పరమ వైద్యుడు. హీ ప్రిపేర్డ్ ఎంటైర్ బాడీ, మన శరీరం అంతటినీ కూడా మట్టితో కలగ చేసిన దేవుడు. ఈరోజు మనం బ్రతికున్నామంటే ఈ ఊపిరి, శ్వాస అంతా కూడా ఆయన మనకి ఇచ్చినది, ఈ ప్రాణమును ఆయన మనకిచ్చినది. హల్లెలూయా. అందుబట్టి ఎల్లప్పుడూ దేవుని మనం స్తుతించే వారిగా ఉండాలి.
మరి ఈ అనారోగ్యం పోవాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే ప్రేయర్ ప్లస్ ఫెయిత్. చాలా సింపుల్ ఇది. ప్రార్థనతో పాటు విశ్వాసం ఉంచాలి. ప్రేయర్ ప్లస్ ఫెయిత్ ఈజ్ ఈక్వల్స్ టు హీలింగ్. ప్రార్థనతో పాటు విశ్వాసం ఉంచితే చాలు, మనకేమొచ్చేస్తుంది? స్వస్థత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. విశ్వాసము క్రైస్తవులమైన ప్రతి ఒక్కరి జీవితంలో ఉండవలసిన మాట ఏంటంటే విశ్వాసము. క్రైస్తవులందరినీ ఏమంటారు? విశ్వాసులు కదండి. అందరినీ విశ్వాసులు అంటాం. కానీ చూడండి, నేతి బీరకాయ అంటారు, అందులో ఏముండదు? నెయ్యి ఉండదు. ఒకసారి ఒక తల్లి నేతి బీరకాయ సంతకు తీసుకెళ్ళింది. తన కొడుకుని సంతకు తీసుకువెళ్ళి నేతి బీరకాయలు ఇవ్వండి అని చెప్పేసి కొని తెచ్చుకొచ్చి అక్కడికి ఇంట్లో పెట్టేసి, నాన్న ఇక్కడే కూర్చో, ఏదైనా ఆడుకో సరదాగా, నేను బయటికి వెళ్ళి వస్తానని చెప్పేసి బయటికి వెళ్ళిందంట. వెళ్ళి వచ్చినప్పటికీ తన కొడుకుని చూసినప్పటికీ ఆశ్చర్యపోయింది. ఏంట్రా ఇలా చేసావంటే, ఇంతకీ ఏం చేశాడంటే, తన తల్లి బయటికి వెళ్ళినప్పుడు ఒక గిన్నె తీసుకుని శుభ్రంగా తెచ్చిన నేతి బీరకాయలు అన్నీ కింద వేసేసుకుని బీరకాయలు పిండడం స్టార్ట్ చేశాడు. బట్టలు పిండుతారు కదా మీరు, అలా పిండడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే నేతి బీరకాయలు కదా, ఇందులోంచి నెయ్యి వస్తుందేమో. హల్లెలూయా. ఇందులోంచి నెయ్యి వస్తుందేమో, మా అమ్మకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి పాపం తెగ పిండుతున్నాడు. కానీ అందులోంచి ఏమీ నెయ్యి రావట్లేదు. అయితే బీరకాయలు కూడా వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ తల్లి ఇంటికి వచ్చి చూసుకుని ఏం చేయాలో తెలియలేదు. అంటే ఈ కాలం క్రైస్తవులు కూడా సేమ్ ఇలాగే ఉన్నారు. నేతి బీరకాయలో నెయ్యి లేనట్లుగా విశ్వాసులు అని పేరుంది, కానీ అందులో ఏముండట్లేదు? విశ్వాసం ఉండట్లేదు. మొత్తం పేరు పెట్టాల్సింది ఏంటంటే విశ్వాసులు కాదు, అవిశ్వాసులు అని పెట్టాలి. విశ్వాసం లేదు. ఏదో నామకార్థ క్రైస్తవులు, నామకార్థంగా ప్రార్థన చేయడం, నామకార్థంగా ఒక పాట పాడేయడం, నామకార్థంగా బైబిల్ చదవడం, బైబిల్ చదువు అందించడం, నామకార్థమైన భక్తి, నామకార్థంగా పరిచయం చేయడం, నామకార్థంగా పాస్టర్ గారు ఎదురుగుండా అటు ఇటు ఒకసారి 2 సార్లు తిరిగేయడం, అయిపోయింది. ఇదే నామకార్థమైన భక్తి, ఇదే భక్తి అనుకుంటున్నారు. కానీ విశ్వాసముగా మనం ప్రార్థన చేస్తే ఎటువంటి కార్యమునైనా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఈరోజు మీరు ఏ బలహీనతతో ఉన్నారో నాకు తెలీదు, మీ కుటుంబస్తులు ఏ బలహీనతతో ఉన్నారో నాకు తెలీదు. ఏ బలహీనత అయినా సరే దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, విశ్వాసముతో ప్రార్థన చేయండి, దేవుడు వెనువెంటనే మీకు స్వస్థత కలగజేస్తాడు. ఆమేన్. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనంలో, జెర్మియా చాప్టర్ 30:17, నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవా వాక్కు. ఏం చేస్తారంట? నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నేను ఇస్తాను నీకు ఆరోగ్యం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ కాలం ఎవ్వరు కూడా చెప్పలేని మాట ఈ రోజుల్లో. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా గ్యారంటీ లేదు. ఆఖరికి గుండె సూదికైనా ఉంది గ్యారంటీ, కానీ మన గుండెకు గ్యారంటీ లేదు. అయ్యగారు రాశారు ఒక చక్కని మాట, గ్యారంటీ ఉంది గుండె సేదుకు కానీ లేదు నీ గుండెకు, వారంటీ ఉంది వాచ్కి కానీ లేదు నీ వయసుకైనా ఒక చక్కని పాట రాశారు. అంటే ప్రతిదానికి గ్యారంటీ ఉంది. ప్రతి విషయానికి 10 సంవత్సరాలనో, కనీసం 5 సంవత్సరాలనో, 2 సంవత్సరాలనో ఒక గ్యారంటీ ఉంది. కానీ మన జీవితానికి ఒక క్షణము కూడా గ్యారంటీ లేదు. ఏమైపోతామో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, ఏ విపత్తు వస్తుందో తెలీదు, ఏ తెగుళ్ళు వస్తాయో తెలీదు, ఏ బలహీనతలు సంభవిస్తాయో తెలియవు, అసలు ఏదవుతుందో తెలియని ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను మీకు ఆరోగ్యము కలగచేసేదను. హల్లెలూయా. అంతేకాదు, నీ గాయములను మాన్పేదను, ఇదే యెహోవా వాక్కు. నీ గాయములను ఏం చేస్తాడంట? దేవుడు మాన్పుతాను, నేను స్వస్థపరుస్తాను, ఇదే యెహోవా వాక్కు. భూమి ఆకాశము గతించిపోయినా ఆయన మాట గతించిపోదు. దేవుడు మీతోనే చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు? నేను మీకు ఆరోగ్యము కలగజేస్తాను, మీ గాయములను నేను మాన్పేస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. మార్కు సువార్త 5:34 వచనంలో, అందుకైన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఏ వైద్యులు పలానా బిల్ల ఈ టాబ్లెట్ అదే వేసుకోక్కర్లేదు, నీ విశ్వాసమే ఏం చేస్తుంది? నిన్ను స్వస్థపరచును అని దేవుడు ఒక చక్కని మాట చెప్తూ ఉన్నాడు. ఎంతోమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఎంతోమంది అండి? లాజర్ గారు చనిపోయారు. లాజర్ గారు చనిపోయిన తర్వాత 4వ రోజున వెళ్ళి దేవుడు ఏం చేశాడు? లేవనెత్తాడు. చనిపోయి కుళ్ళికొంపు వస్తున్న లాజర్ని, లాజరు బయటికి రా అన్న మాటలోనే జీవం ఉంది. ఆయన మాటలో జీవం ఉంది.
ఆయన మాట అలా వెళ్ళగానే ఆ జీవముతో నింపబడిన లాజర్ గారు చనిపోయిన అతను లెగిసి వచ్చి దేవుని దగ్గరికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి పక్షవాయు రోగంతో బాధపడుతున్న అతనికి దేవుడు ఒక్కసారిగా స్వస్థత కలగచేశాడు. యాయేలు కుమార్తెకు దేవుడు స్వస్థత కలగచేశాడు. కనాను స్త్రీ కుమార్తెకు దేవుడు స్వస్థత కలగచేశాడు. శతాధిపతి దాసుడికి దేవుడు స్వస్థత పరిచాడు. అంతేకాదు హిజ్కియా గారికి దేవుడు స్వస్థపరిచాడు. ఎంతోమంది అండి, వీళ్ళే కాదు చాలామందికి దేవుడు ఆయా పరిస్థితుల్లో, బలహీనతలో, సమస్యలో చనిపోయిన వారిని, చనిపోబోతున్న వారిని, చావు బ్రతుకుల మధ్యలో ఉన్న వారిని, బలహీనుల్ని, రోగుల్ని ఎంతోమందిని దేవుడు లేవనెత్తాడు. గల కారణము వారందరూ ప్రార్థనతో పాటు విశ్వాసము అనే అనుభవంలో ఉన్నారు కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న మనము విశ్వాసము అనే అనుభవంలో కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తారు? ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. మరి మనం చూస్తే ఆ శతాధిపతి దాసుడు, ఈ శతాధిపతి వచ్చారు దేవుడి దగ్గరికి. వచ్చినప్పుడు చెప్తూ ఉన్నారు ఏమనంటే, అయ్యా నా దాసుడు బలహీనమై ఉన్నాడు, అక్కడ మీరు స్వస్థపరచాలి అని చెప్తే వెంటనే యేసుప్రభు వారు కూడా సరే పద అయితే వెళ్దామని చెప్తే ఈ యొక్క శతాధిపతి అంటున్న మాట ఏంటంటే, అయ్యా మీరు మా ఇంటికి వచ్చే అంత గొప్ప యోగ్యత నాకు లేదు, కానీ ఇక్కడ నుండి ఒక మాట పలకండి చాలు. వెంటనే అక్కడ ఏమైపోతుంది? నా దాసుడు స్వస్థత వచ్చేస్తుంది, ఇక్కడ నుండి ఒక మాట పలకండి అంటే ఈ శతాధిపతికి ఎంత విశ్వాసం ఉందో ఒకసారి ఆలోచించండి. తన కోసం తను రాలేదు, కానీ ఎవరి కోసం వచ్చాడు? తన దాసుడి కోసం వచ్చాడు. పోన్లే దేవుడు ఇంటికి వస్తానన్నప్పుడు తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఏమంటున్నాడు? మీకు అంత శ్రమ వద్దు, కానీ ఇక్కడ నుండి ఒక మాట పలకండి, అక్కడ స్వస్థత వచ్చేస్తుంది. హల్లెలూయా. ఇది విశ్వాసం. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, పాస్టర్ గారు మా ఇంటికి వస్తేనే స్వస్థత వస్తుంది, పాస్టర్ గారు మా ఇంట్లో అడుగు పెడితేనే బ్లెస్సింగ్ వస్తుంది, లేదంటే పాస్టర్ గారు చెయ్యి వేసి ప్రార్థన చేస్తేనే దేవుడు అద్భుతం చేస్తాడు. చేయాలి, చెయ్యి వేసి ప్రార్థన చేసుకోవచ్చు, ఇంటికి తీసుకువెళ్ళి ప్రార్థన చేయొచ్చు, తప్పలేదు. కానీ కొన్ని పరిస్థితుల్లో మనము విశ్వాసం ఉంచితే, ఇక్కడుండి ప్రార్థన చేస్తే, ఎక్కడో ఉండి కొన్ని దేశాల అవతలు ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడు? స్వస్థత కలగ చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. కనుక దేవుడు చెప్తున్న మాట, చక్కని మాట దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ శతాధిపతికి ఆ యొక్క ఉన్న విశ్వాసము, తన దాసుడు కోసము ఇక్కడ నుండి ఒక మాట పలుకు, అక్కడ స్వస్థత వచ్చేస్తుంది అని విశ్వాసం ఉంచాడు. కనాను స్త్రీ తన కూతురు చావు బ్రతుకులో కొట్టుకుంటుంది. అక్కడ ఏ తల్లి అయినా సరే తన కూతురు పక్క నుండి ఏం కాదని ధైర్యపరుస్తుంది. కానీ ఈ కనాను స్త్రీ అయితే దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చేసింది. దేవుడు ఎక్కడున్నారో తెలియదు, దేవుడు ఏ ఇంట్లో ఉన్నారో తెలియదు, ఏం చేస్తూ ఉన్నారో తెలియదు, కానీ ప్రతి ఇంటింటికి వెళ్ళి వెతకడం మొదలుపెట్టింది. ఆఖరికి దేవుని కనుగొంది, దేవుని దగ్గర నుంచి గొప్ప స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. ఎంతోమంది దేవుడి దగ్గర నుంచి స్వస్థత పొందుకున్నాడు. పుట్టి గుడ్డివాడు దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నేను చూసే భాగ్యము నాకు దయచేయను, కానీ దేవుడు స్వస్థతని కలగ చేశాడు. దేవుడు చూపునిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, మోగవారికి మాటలు ఇచ్చాడు, చెవిటి వారికి వినికిడి శక్తినిచ్చాడు. ఇలాగా పక్షవాయులకి స్వస్థపరిచాడు, కుష్టి రోగుల్ని ముట్టి బాగు చేశాడు. 1 కాదు 2 కాదు, ఆయన అనేకమైన అద్భుతాలు, అనేకమైన సూచక క్రియలు దేవుడు మన జీవితంలో చేశాడు. ప్రియమైన సంగమా, దేవుడు చెప్తూ ఉన్నమాట, దేవుడుకి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యమును ఇచ్చే దేవుడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయన. కనుక ఈ మాటలు వింటున్న మీరు ఏ బలహీనతతోనైనా ఉండుండొచ్చు, కానీ దేవుడు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. ఎప్పుడంటే ప్రార్థనతో పాటు విశ్వాసము అనే అనుభవంలో మీరుంటే ఆటోమేటిక్గా మీకు స్వస్థత అనేది వచ్చేస్తుంది. ఆమేన్. మరి మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 40వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 40వ వచనంలో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ఇఫ్ యు బిలీవ్, ఇఫ్ యు కీప్ ఫెయిత్, నువ్వు నమ్మితేనే, నువ్వు విశ్వాసం ఉంచితేనే ఏం చూస్తావు? దేవుని మహిమను చూస్తావు. యేసు ప్రభువారి లోకంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అద్భుతాలు చేశారు, చాలా అద్భుతాలు. ఇక చనిపోయిన వారిని లేవనెత్తాడు, గుడ్డి వాళ్ళకి చూపి, ఇలా చాలా 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 అద్భుతాలు చేశారు. దయ్యాలు పీడింపబడుతున్న వారికి విడుదల కలగ చేశారు, ప్రవచనాలు పలికారు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తే
అన్నీ చేసి యేసు ప్రభువు తన పుట్టిన ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఎటువంటి అద్భుతాలు జరగట్లేదు, ఏదో 2-3 అలా జరుగుతున్నాయి అంతే. యేసు ప్రభువు ఆశ్చర్యపోయారు, అదేంటి ఈ ప్రపంచమంతా నేను తెలియదు కానీ అన్ని చోట్ల అద్భుతాలు జరిగినాయి, నేను వెళ్ళిన ప్రతి స్థలములో కూడా అనేక మంది స్వస్థత పొందుకున్నారు, అనేక మంది సూచక క్రియలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు, అనేకమైన కార్యాలు చూశారు. కానీ నేను పుట్టిన ప్రాంతం ఏంటి ఇలా ఉంది, ఎటువంటి అద్భుతాలు పొందుకోవట్లేదు, ఆశ్చర్యకార్యాలు చూడట్లేదు, అసలు ఏమి గొప్పవి ఏమీ జరగట్లేదు ఏంటి ఇక్కడ అని యేసు ప్రభువు ఆశ్చర్యపడితే తెలిసిన విషయం ఏంటంటే అక్కడున్న ప్రజలందరూ కూడా యేసు ప్రభువుని దేవుడుగాను దేవుని కుమారుడుగానో చూడట్లేదు, కానీ మా వడ్రంగి కుమారుడే కదా, లేదంటే మా యోసేపు కొడుకే కదా, మా మరియ కొడుకే కదా, ఇలా చూస్తున్నారు తప్ప ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన ఇది దేవుడు ఆ దేవుడు అని ఒక్కసారి కూడా ఏ ఒక్కరు కూడా చూడట్లేదు. కనుకనే వారు ఎవ్వరూ నమ్మట్లేదు. కనుకనే అక్కడ వారు ఏం చూడలేదు, దేవుని మహిమను చూడలేదు. ఒకవేళ ఎంతకాలం మీరు రక్షణ తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయిందనేది మ్యాటర్ కాదు, మీరు దేవుడికి ఎంతగా ప్రార్థన చేసేస్తున్నారు, ఎంతగా స్తుతులు చెల్లించేస్తున్నారు, ఎంతగా బైబిల్ చదువుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది విషయం కాదు, కానీ మీరు అనగా దేవుని యందు నమ్మకం ఉంచుతున్నారా లేదా. దేవుని యందు నమ్మకం ఉంచితేనే దేవుని మహిమను మనం చూడగలము. ఊరికనే ప్రతి ఒక్కరూ కూడా దేవుని మహిమను చూడాలి అంటే చూడలేం. అంటే దేవుని మహిమను చూడాలి అంటే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఆయనను నమ్మేవారిగా ఉండాలి. హల్లెలూయా. మనం దేవుని యందు నమ్మకం ఉంచితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఈరోజు మీరు ఉన్న బలహీనతలో నుండి దేవుని మహిమను మీరు చూస్తారు. ఖచ్చితంగా దేవుని అద్భుతాన్ని మీరు చూస్తారు. ఎప్పుడంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన నా పట్ల చేస్తాడు, నా తండ్రి నాకు గొప్ప కార్యం చేస్తాడు, నా తండ్రి నాకు విడుదల కలగ చేస్తాడు అని ఒకవేళ మీరు నమ్మితే దేవుడు ఖచ్చితంగా అద్భుతాన్ని మన జీవితంలో చేసే దేవుడు. హల్లెలూయా. నా జీవితంలో చెప్పుకోవాలి అంటే చాలా బలహీనతలు, దేవుడు చాలా అద్భుతాలు చేశారు. ఒకసారి దగ్గర 2 years నుంచి ఏ ప్రాబ్లమో తెలీదు, బ్లడ్ తక్కువైపోయో లేదంటే ఇంకేమన్నానో, గొంతంతా కూడా ఒక రకమైన నార్మల్ టైమ్స్లో ఏ పెయిన్ ఉండేది కాదు, కానీ ఏదైనా ఫుడ్ తినాలి అంటే మండిపోయేది. అంటే మామూలుగా మనము కర్రీ తినాలంటే మంట వచ్చేది వేరు, కానీ ఒక పెరుగన్నంలో పచ్చడి తినాలి అన్నా కూడా కొద్దిగా నంచుకున్నా సరే అది మండిపోయేది. ఇంక కంటిన్యూగా 4-5 months కూడా నేను పెరుగన్నం తింటూనే అలా 2 ముద్దలు తినడం అంత అయిపోయింది. అలాగే ఉండేదాన్ని, కనీసం టిఫిన్ తినడానికి లేదు, ఏమీ లేదు, అసలు ఒక విపరీతమైన పెయిన్ వచ్చేసేది, విపరీతమైన మంట. ఆ మంటకు తగ్గట్టు అసలు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలంటే పోనీ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని ట్యాబ్లెట్ వేసుకుందామంటే ట్యాబ్లెట్ దిగేది కాదు నాకు. ఇక్కడ అడ్డుపడిపోయి చాలా ఇబ్బంది పడేదాన్ని, ఊపిరాడక చాలా ఇబ్బంది పడుతున్న ఆ సమయంలో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పారు ఏమనంటే, ఒకసారి టెస్ట్ చేద్దాం, థైరాయిడ్ టెస్ట్ చేద్దాము, ఏమైనా థైరాయిడ్ తగిలిందేమో, హెల్త్ ప్రాబ్లం, అదే గొంతు దిగట్లేదు కాబట్టి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉందేమో అని చెప్పేసి థైరాయిడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు టెస్ట్ అయిపోయింది. టెస్ట్ చేసుకున్న తర్వాత నాకు ఇంటికి వచ్చాను, థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాము, ఇంటికి వచ్చిన తర్వాత ఎవరో చెప్పారు ఏమనంటే, అమ్మకి చెప్తుంటుండే నేను విన్నాను, థైరాయిడ్ వస్తే కనుక లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడాలంట, పలానా వాళ్ళు వాడుతున్నారు అవి ఇవి అని చెప్పినప్పుడు నాకు భయం వేసేసింది. అమ్మో 2 days ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటేనే చాలా కష్టము, లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలంటే నా వల్ల కాదు, ఒకవేళ థైరాయిడ్ వస్తుందేమో, అమ్మో దేవుడు రానివ్వడు అని విశ్వాసంతో కంటిన్యూగా 2 hours దాకా కంటిన్యూగా ప్రేయర్ చేసుకుంటూ, ఏడుస్తూ ప్రేయర్ చేసుకుంటూ, యేసయ్య నాకు స్వస్థపరచు. నేనేమి ఎక్కువగా ప్రార్థన చేసేలేదు, ఆ ప్రార్థనలు ఈ ప్రార్థన బోల్డ్ అంత పెద్ద పెద్ద ప్రార్థనలు ఏం చేసేలేదు, 2 మాట్లాడిన, యేసయ్య నన్ను స్వస్థపరచు, నీకు సాక్షిగా నిలబెట్టు, నన్ను స్వస్థపరచు, నీకు సాక్షిగా నిలబెట్టు. ఏడుస్తూ నా బాధనంతా, నా పెయిన్ అంతా, నేను ఎంతైతే బాధపడుతున్నానో, ఎంతైతే ఫుడ్ తినలేక, ఎంతైతే వీక్ అయిపోతూ ఉన్నానో రోజు రోజుకి, ప్రతిదీ దేవుడికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ 2 మాటలు, యేసయ్య నాకు స్వస్థపరచు, నీకు సాక్షిగా నిలబెట్టు, ఈ 2 మాటలు చెప్పుకుంటూ ఏడుస్తూనే అన్నాను. టాబ్లెట్ దిగక కనీసం ఏది కూడా ఫ్రీగా తినలేకపోయేదాన్ని, ఇంత పచ్చడి కూడా, జస్ట్ పెరుగన్నంలో ఇంత పచ్చడి కూడా నంజుకుని తినలేకపోయేదాన్ని, అంత పెయిన్ వచ్చేస్తుంది నా పరిస్థితిలో, ఒక రకమైన బాధ ఇలా వచ్చేస్తుంటే మళ్ళీ బుగ్గ వచ్చేసేది, బుగ్గంతా కూడా వరిసిపోయి మొత్తం అంతా కూడా బుగ్గలో కూడా నవ్వలేకపోయేదాన్ని, అంత పెయిన్ వచ్చేసి మండిపోయేదంతా కూడా.
ఇటువంటి పరిస్థితుల్లో తర్వాత రోజు నేను ప్రేయర్ చేసుకున్నాను, ఏసయ్య తగ్గించని ప్రేయర్ చేసుకున్నాను. మాస్టర్ గారు మెట్ల ప్రార్థన చేస్తారు, మెట్ల ప్రార్థనలు ఎక్కిపిస్తే ఏసయ్య తగ్గించండి నీకు సాక్ష్యం చెప్పుకుంటానని. అయితే ఆ ప్రార్థన చేసుకున్న ఆ రోజు నైట్ థైరాయిడ్ టెస్ట్కి రిపోర్ట్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాలి. వెళ్తుంటే నాకు భయం వేస్తుంది, ఏసయ్య నాకు తగ్గిస్తావు కదా, నాకు నమ్మకం ఉంది ఏసయ్య అని చెప్పేసి విశ్వాసంతో మా అమ్మ ఏడ్చేస్తుంది నా పక్కన, ఏది ఉండనివ్వడు దేవుడు అని నాకు ధైర్యం చెప్తూనే, తల్లి కాబట్టి కొంచెం ఏడుస్తుంది, ఏం కాదు నేను పడుతున్న బాధను చూసి. అయితే మా అమ్మ డాడీ నేను మా అక్క అందరం కలిసి ప్రేయర్ చేసుకున్నాం. ప్రేయర్ చేసి ఏది కాదు దేవుడు స్వస్థపరుస్తాడని విశ్వాసంతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్కి ఇచ్చాం. డాక్టర్కి ఇచ్చినప్పుడు రిపోర్ట్స్ చెప్తున్న మాట ఏంటంటే, డాక్టర్ చెప్తున్న మాట ఏంటంటే అసలు ఎటువంటి థైరాయిడ్ లేదు, అసలు ఏ ప్రాబ్లం లేదు, ఈ అమ్మాయికి నార్మల్గానే ఉంది, జస్ట్ లైట్గా వరిసినట్టుంది, ఏం కాదు, కొద్ది రోజులు ఉప్పు నీళ్ళు పికిలించండి సరిపోతుంది, తగ్గిపోతుంది అని ఒక మంచి సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. బహుశా నాకు వచ్చిందేమో, బహుశా నేను పెద్ద ఇష్యూతోనే ఫీల్ అయ్యానేమో, సఫర్ అయ్యానేమో, కానీ దేవుడు నాకు ఎంతగా మంచి రిపోర్ట్స్ ఇచ్చారంటే ఆ రోజు మేము చేసిన ప్రార్థన, విశ్వాసంతో చేసిన ప్రార్థన. అంతేకాదు ఆ తర్వాత ఒకసారి నాకు ఒక నైట్ విపరీతమైన బ్యాక్ పెయిన్, చాలా విపరీతం, కూర్చొనివ్వట్లేదు, నుంచొనివ్వట్లేదు, పడుకోనివ్వట్లేదు. ఫస్ట్ టైం నాకు బ్యాక్ పెయిన్. బెల్ట్ వేసుకుంటున్నా, ఏది వేసుకున్నా అస్సలు తగ్గట్లేదు. ఎంత విపరీతమైన పెయిన్ వస్తుందంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఒక 2 అడుగులు వేయలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, నిద్ర పట్టట్లేదు, చాలా విపరీతమైన బాధలు. ఇంకా పైకి వచ్చాను, ప్రార్థన చేసుకుంటున్నాను బలిపీఠం దగ్గర. అలా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ 1 అవర్ కూడా, మెట్ల ప్రార్థన జరుగుతున్న 1 అవర్ కూడా కంటిన్యూగా ఏడుస్తూనే ఉన్నాను. అన్నమ్మ గారు చూడండి మూలుగుతూ ప్రార్థన చేశారు కదా, అలా నాకు కూడా మాట రావట్లేదు, నా బాధ నేను తట్టుకోలేక మాట రావట్లేదు, నేను కూడా అలా మూలుగుతూనే ఏసయ్య నాకు స్వస్థత, ఏసయ్య నాకు స్వస్థత అని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. 1 అవర్ తర్వాత, అంటే స్టార్టింగ్ మెట్ల ప్రార్థనకు మొదలైతే ఎండింగ్ దాకా నేను ఏడుస్తూనే ప్రార్థన చేస్తూనే ఉన్నాను విశ్వాసంతో. నువ్వు స్వస్థపరుస్తావు, నాకు స్వస్థత ఇవి ప్రభు అని ప్రార్థన చేస్తే ఆ మెట్ల ప్రార్థన కొద్ది నిమిషాలకే దేవుడు స్వస్థపరిచేశాడు. హల్లెలూయా. సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. శరణతుడా మోహనతుడా మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నీ బిడ్డలమైన మా అందరితో ప్రభా మీరే అద్భుతంగా మీరు మాట్లాడారు, నీకు వందనములు ప్రభా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తుతులు. అయా తన్నైనా అద్భుతమైన రీతిగా ప్రభా మేమున్న ప్రతి కష్టంలో అయ్యతని ఏమి అప్లై చేస్తే, ఏది మేము అమలుపరుచుకుంటే విడుదల కలగజేస్తారో అయ్యతని భక్తుల ద్వారా చక్కగా మీరు మాట్లాడారు ప్రభా. అందుబట్టి నీకు వందనములు. అయ్యతని వాక్యం విన్న ప్రతి బిడ్డని పేరు పేరున మీరు దర్శించండి. పేరు పేరున వారికి ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా క్రీస్తు యేసు మహిమలో ప్రభా వారికి విడుదల కలగచేసి వారి అవసరతలన్నీ తీర్చి ప్రభా ప్రతి ఒక్కరిని బలమైన సాక్షులుగా మీరు నిలబెట్టి మీరు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరణాత. అందరికీ మరణాత అండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము ఎన్నో అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.